ఆచి చికెన్ మసాలా. పాతబస్తీలో ఎంఐఎం ఆగడాలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. ముర్గి చౌక్ లో హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన ఎంక్రోచ్మెంట్ ను ఎంఐఎం ఎమ్మెల్యే మళ్లీ అక్కడ ఏర్పాటు చేయడంపై తీవ్రంగా స్పందించారు. ఎంఐఎం ఎమ్మెల్యే పోలీసులకే ఛాలెంజ్ చేస్తున్నాడని, మరి పోలీసులు ఏం చేస్తున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు. పబ్లిక్ నడిచేందుకు ఏర్పాటు చేసిన ఫుట్పాత్ లను ఎంక్రోచ్మెంట్ చేయడంపై మండిపడ్డారు. ఇక ఎంఐఎం లాగే తాను తన నియోజకవర్గంలో చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించడని సవాల్ విసిరారు. మున్సిపల్ అధికారులు అదేవిధంగా హైడ్రా అధికారులు మన హైదరాబాద్ పార్లమెంట్ లో ముర్గి చౌక్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న ఎంక్రోచ్మెంట్ ని మొత్తం తీసేసినారు. దాదాపు అక్కడ సరౌండింగ్ ఉన్న ఇల్లీగల్ గా ఫుట్పాత్ పైన ఉన్న ఎంక్రోచ్మెంట్ మొత్తం తీసేసినారు. అదేవిధంగా ఒక ఎక్స్ కార్పొరేటర్ పైన, అదేవిధంగా ఒక ఫాల్తూ ఎమ్మెల్సీ పైన కూడా ఒక కేసు కూడా చేసినారు. ఎందుకంటే పోలీస్ పైన వాళ్ళు దాడి చేసినారు. దాని తర్వాత మన హైదరాబాద్ కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎవరైనా పోలీసు వాళ్ళతోని ఈ విధంగా బిహేవియర్ చేస్తే వాళ్ళపైన 100% యాక్షన్ ఉంటుందని కమిషనర్ గారు కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ మన పోలీస్ కమిషనర్ గారిది ఇచ్చిన స్టేట్మెంట్ పైన ఏదైనా ప్రభావం పడిందా ఎంఐఎం పైన? ఏం పడలే. నిన్న ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ భాజపా నిలబడి అదే హెరిటేజ్ ప్రాపర్టీ క్లాక్ టవర్ సరౌండింగ్ లో ఉన్న ఎంక్రోచ్మెంట్ ని తీసేసిన మున్సిపల్ అధికారులు, హైడ్రా అధికారులు మళ్ళా అదే నిలబడి భాజపా కూర్చొని మళ్ళా అదే ఎంక్రోచ్మెంట్ చేపించిండు. ఆయన ఏమంటుండు, నాకు చూసి 20-30 మంది పోలీసు వాళ్ళు చూసి ఉరికిపోయినారు. ఆ విధంగా ఆయన కామెంట్ కూడా చేసిండు. నా నియోజకవర్గం గోషామేల్ నియోజకవర్గంలో కూడా ఇదే తమాషావిలు చేస్తున్నారు. సార్ కనీసం జనాలు నడవనికి ఫుట్పాత్ లో ఉన్న ఎంక్రోచ్మెంట్ తీపియలే. ఇప్పుడు కూడా తీపియాలి. ఎందుకు? ఎంఐఎం కి భయపడి. అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎంఐఎం కి ఒత్తిడిగా ఏమీ కూడా పనిచేస్తలేదు. దురదృష్టం ఏంది? ఎంఐఎం కి భయపడి ఏమీ కూడా పనిచేస్తలేదు. ఇప్పుడు ఛాలెంజింగ్ పోలీసు వాళ్ళకే ఆయన ఒక ఛాలెంజింగ్ చేసిండు. ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీలో కూడా కొన్ని ఎంక్రోచ్మెంట్ తీపిస్తున్నారు. ఇప్పుడు నేను కూడా అట్లానే నిలబడి కూర్చొని మొత్తం ఎంక్రోచ్మెంట్ చేపియాలా? చెప్పండి, చేపియాలా? మళ్ళా ఇప్పుడు ఆ ఎంక్రోచ్మెంట్ తీపిచ్చేసిన కదా, ఆ జనాలు ఎంఐఎం ఆఫీస్కి వెళ్తున్నారు. అదే ఎంఐఎం ఆఫీస్ నుంచి మున్సిపల్ ఆఫీసర్లకి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఎట్లా తీపిస్తావు, మళ్ళా ఎంక్రోచ్మెంట్ మేము చేస్తాం, ఎవరు రాకూడదని. నా కాన్స్టిట్యూన్సీలో మళ్ళా నేను మున్సిపల్ కమిషనర్ గారికి అడుగుతున్నా, పోలీస్ అధికారికి అడుగుతున్నా, నేను కూడా వాళ్ళు చేస్తున్న తమాషా నేను కూడా చెయ్యాలా? నేను రిక్వెస్ట్ చేస్తున్నా, జనాలు మంచిగా ఉండాలి, ఫుట్పాత్ క్లీన్ ఉండాలి, పబ్లిక్ నడవడానికి ఫుట్పాత్లు క్లీన్ ఉండాలి. ఎట్లాంటి కూడా ఎంకరేజ్మెంట్ ఉండకూడదు. అది మా భావన ఉన్నది. మేము సపోర్ట్ చేస్తున్నాం, మున్సిపల్ కి పోలీస్ కి సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఈ విధంగా పోలీసోలు ఎంఐఎం కి భయపడితే, మున్సిపల్ పోలీసోలకి భయపడితే అది నష్టం. జనాలకి నష్టం, సిస్టమ్ కి నష్టం. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ ఎంకరేజ్మెంట్ ని మున్సిపల్ హైదరాబాద్ తీసినారు, మళ్ళా ఎంఐఎం చేపిస్తున్నారు. మళ్ళా ఒకసారి ఆ ఎంకరేజ్మెంట్ తీపియండి, ఆ ఎమ్మెల్యే కూడా అరెస్ట్ చేయండి. పాతబస్తీలో ఎంఐఎం ఆగడాలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. ముర్గి చౌక్ లో హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన ఎంక్రోచ్మెంట్ ను ఎంఐఎం ఎమ్మెల్యే మళ్లీ అక్కడ ఏర్పాటు చేయడంపై తీవ్రంగా స్పందించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. పాతబస్తీలో జరుగుతున్నటువంటి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. 2-3 రోజుల వరకు అక్కడ ముర్గి చౌక్ లాడ్ బజార్ ప్రాంతంలో ఎవరైతే రోడ్డుకి అడ్డంగా ఈ నిర్మాణాలను చేపట్టి ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పాటు చేసి పూర్తిగా స్తంభింపజేశారు.
వాటన్నిటిపైన ఫోకస్ పెట్టినటువంటి హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు వాటిని కొన్ని తొలగించేటువంటి క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ కార్పొరేటర్ కొడుకు ఎమ్మెల్సీ రహమద్ బేగ్ అక్కడికి చేరుకొని చేసినటువంటి హంగామా ఇప్పటికే పోలీసులు దానిపైన కేసు నమోదు చేసుకొని మాజీ కార్పొరేటర్ కొడుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించి దీనిపైన పోలీసులు ఒక పక్క కేసు ఇన్వెస్టిగేషన్ సాగిస్తూ ఉంటుంటే నిన్న ఏకంగా స్థానికంగా ఉన్నటువంటి ఎంఐఎం నాయకులు వెళ్లి ఏ రకంగా గూల్ చేస్తారు, ఎంత దమ్ముంటే ఓల్డ్ సిటీలోకి వచ్చి మా మతానికి చెందినటువంటి వ్యక్తుల యొక్క షెడ్లని తొలగిస్తారు అంటూ దానికి నేను భరోసా ఇస్తా ఉన్నాను, పర్మనెంట్ షెడ్లు ఇక్కడ నేను ఏర్పాటు చేయిస్తానంటూ ఎమ్మెల్యే సీన్ లోకి దిగి దగ్గరుండి బాధితులను పరామర్శించి అక్కడ పర్మనెంట్ షెడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటుగా స్పందించి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నగర ప్రజలు గాని, నగరంలో ఉన్నటువంటి అధికారులు గాని, హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు గాని అభివృద్ధి పనుల్లో భాగంగా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ జరిగి ఈ అక్రమ నిర్మాణాలు చేపడతా ఉన్నారో వీటన్నిటిపైన ఫోకస్ పెట్టి ఒకటొకటి తొలగించుకుంటూ వస్తా ఉన్నారు. ఎంఐఎం నాయకులు అటు పోలీసులకు ఇటు అధికారులకే సవాళ్లు విసిరి ఈ రోజు ఏకంగా పర్మనెంట్ షెడ్లని ఏర్పాటు చేసి మా ఏరియాలోకి మళ్లీ రండి చూసుకుందాం అనే విధంగా ఎంఐఎం వ్యవహరించుకుంటూ వస్తా ఉంది. అదే నా గోషమాల్ నియోజకవర్గంలో అధికారులు కూల్చేసిన తర్వాత నేనే ఒకవేళ మళ్లీ నిర్మాణాలు చేపడితే ఈ రోజు అధికారులు ఊరుకుంటుండేనా? ఎంఐఎం విషయంలో ఎందుకు అధికారులు సీరియస్ గా వ్యవహరించట్లేదు, ఎందుకు వారిపైన చర్యలు తీసుకోవట్లేదు, వీరందరిపై ఎందుకు అక్రమ కేసులు పెట్టట్లేదు? ఎంఐఎం కి ఒక రూల్ నడుస్తుంది, ఇతర కాన్స్టిట్యున్సీలో ఒక రూల్ నడుస్తుంది. అక్కడ పర్మనెంట్ షెడ్లు ఏర్పాటు చేస్తున్నా ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ అధికారులు వెళ్లి కనీసం అక్కడ సందర్శించి వాటిని అడ్డుకోలేకపోతా ఉన్నారు. అదే ఇతర నియోజకవర్గాల్లో అయితే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి మరి ఆ కూల్చివేతలు సాగిస్తా ఉన్నారు. ఎంఐఎం కి పోలీసులు జిహెచ్ఎంసీ అధికారులు భయపడతా ఉన్నారా? ఓన్లీ ఓల్డ్ సిటీలోనే ఈ రూల్ బుక్ ఎందుకు నడుస్తోంది? ఎందుకు పోలీసులు వెనకాడుతా ఉన్నారు? ఇంతమందిని అరెస్ట్ ఎందుకు చేయలేకపోయారు? పోలీసుల పైనే తిరగబడి అధికారుల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఎంఐఎం నాయకుల పైన కేసులు పెట్టి అరెస్ట్ చేయకుండా మళ్లీ అక్కడ షెడ్లను ఏర్పాటు చేసి నిర్మాణం చేస్తా ఉంటే పోలీసులు ఎందుకు వాటిని అడ్డుకోకుండా, అధికారులు వాటిని అడ్డుకోకుండా వీటిని కాలయాపన చేస్తా ఉన్నారు? అదే నా కాన్స్టిట్యున్సీలో నేను ఆ రకంగానే చేస్తే చూస్తూ ఉండేవారా అంటూ కూడా సవాల్ చేస్తూ రాజాసింగ్ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఓల్డ్ సిటీలో తొలగించినటువంటి షెడ్ల విషయంలో ఎంఐఎం దగ్గరుండి బాధితుల పక్షాన నిలబడి మళ్లీ అక్కడ పర్మనెంట్ షెడ్లను ఏర్పాటు చేసి మళ్లీ ఇంకెప్పుడైనా కూల్చడానికి వస్తే మేము వీటికి అడ్డుగా నిలబడి ఖచ్చితంగా మీకు భరోసా కల్పిస్తా ఉన్నాము, ఇంకా భవిష్యత్తులో మీ షెడ్లు పోము అంటూ మాత్రం ధైర్యాన్ని కల్పిస్తూ వీళ్ళు ఉల్లంఘనకు పాల్పడతా ఉన్నారు. కాబట్టి దీనిపైన పోలీస్ శాఖ, జిహెచ్ఎంసీ అధికారులు ఏ రకంగా వ్యవహరించబోతా ఉన్నారనే దానిపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అంశం రవితేజ, అయితే ఎంఐఎం నేతలు కూల్చివేసిన మళ్లీ ఆ షెడ్స్ ని ఏర్పాటు చేశారు. మరి దానికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు మళ్లీ కూల్చివేసే అవకాశం ఉందా? ఎంఐఎం ఎమ్మెల్యే పోలీసులకు ఛాలెంజ్ కూడా చేసిన పరిస్థితి కదా, ఎలా చూడాలి? ఈ అంశం ఎలా తీసుకెళ్లాలి ముందుకు? రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే పాత బస్తీల్లో కూడా ఇది కీలకమైనటువంటి అంశం కాబట్టి ఇది ప్రభుత్వం పైన ప్రభావం చూపినా, అధికారుల పైన ప్రభావం చూపినా రాబోయేటువంటి ఎన్నికలపై ఈజీగా ప్రభుత్వం పైన ఎక్కువగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ తో దోస్తాన్ చేస్తున్నటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారితో కలిసి ప్రయాణం చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి చరిత్ర ఎంఐఎం పార్టీ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి ముందుకు ప్రయాణం చేస్తా ఉన్నారు. రాబోయేటువంటి ఎన్నికల్లో ఒకవేళ అధికార పార్టీకి ఎంఐఎం సపోర్ట్ ఇవ్వాలన్నా, పార్టీ అక్కడ గెలవాలన్నా ఖచ్చితంగా ఎంఐఎం సపోర్ట్ ఉండాలి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికి జరిగినటువంటి రచ్చ పైన ప్రభుత్వం కూడా దీనిపైన సమాలోచన చేసి ఈ సమయంలో అక్కడ వైపుగా వెళ్ళకపోతే బాగుండేది అనే ఒక ఆలోచనతో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాబోయేటువంటి ఎన్నికల సందర్భంగా ఇప్పటికే హైడ్రా చేసినటువంటి కూల్చివేతలపై కింది స్థాయి సిబ్బంది, కింది స్థాయి పూర్ పీపుల్ నుంచి మొదలుకొని హైఫై లగ్జరీ అపార్ట్మెంట్స్ ఉన్నంత వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి ఈ ఎలక్షన్ సందర్భంగా అది పెద్దగా మైనస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఓల్డ్ సిటీలో కూడా ఈ కూల్చివేతల పైన జిహెచ్ఎంసీ వ్యవహరించినటువంటి తీరుపై కొంత కాంగ్రెస్ కు ఎంఐఎం కి గ్యాప్ వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. రానున్నటువంటి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇదే ప్రభుత్వం ఇదే ధోరణితో ముందుకు వెళ్తే మాత్రం డెఫినెట్ గా పార్టీ పైన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎలా వ్యవహరించాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఇక్కడతో దీన్ని వదిలేయాలా, లేదా కట్టినటువంటి పర్మనెంట్ విషయంలో అధికారులు చర్యలు తీసుకోకపోతే అన్ని ఏరియాలో కూడా ఈ రకంగానే మళ్ళీ అక్రమ నిర్మాణాలని కట్టుకొని ఇప్పుడు
మా ప్రాంతంలో కూల్చకూడదు, ఒకవేళ కూలిస్తే అది ఓల్డ్ సిటీ నుంచి స్టార్ట్ చేయండి, ఓల్డ్ సిటీలో కూల్చిన తర్వాత మా ప్రాంతానికి రండి అంటూ కూడా నాయకులు సవాలు విసిరేటువంటి అవకాశం ఉంది. ఏకంగా ఎమ్మెల్యేనే సీన్ లోకి దిగి ఇప్పుడు ఎవరు వస్తారో రండి, నేను బాధితుల పక్షాన నిలబడ్డాను, ఎంత ధైర్యం ఉంటే మీరు మా ప్రాంతానికి వచ్చి కూల్చివేస్తారు అంటూ మాత్రం ఏకంగా పోలీసులకు అధికార యంత్రాంగానికి సవాలే విసురుతా ఉన్నారు. కాబట్టి ఓల్డ్ సిటీలో ఈ నిర్మాణాలపై ఏం జరగబోతా ఉందని ఒక టెన్షన్ మాత్రం నెలకొంది అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.